రాధాష్టమి ఈ సెప్టెంబర్ 11వ తేదీ 2024 సంవత్సరంలో మనకి రాధాష్టమి వస్తుంది. మొన్న మనం అందరం కూడా కృష్ణాష్టమి జరుపుకున్నాం. మరి కృష్ణాష్టమి కంటే కూడా రాధాష్టమి ఎప్పుడు ప్రతి సంవత్సరం ముందుగా వచ్చేదనమాట. ఈ సంవత్సరం అనుకోకుండా మనకి వెనక్గా వచ్చింది. ఎందువల్లంటే తిథులను బట్టి మనం ఈ యొక్క పండుగలను మనం జరుపుకుంటాం. కృష్ణాష్టమి ఎలాగో రాధాష్టమి రోజున మనకి రాధమ్మ తల్లి జన్మించినటువంటి రోజుని మొత్తం ఉత్తర భారతదేశమంతా కూడా రంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. బృందావనం, మాయాపూర్, ఆ తర్వాత ద్వారక ఇలాంటి నగరాల్లో ముఖ్యంగా మనకి మధురా దగ్గర ఉన్నటువంటి బృందావనంలో మనకి వ్రజ భూమిలో ఈ యొక్క రాధమ్మ తల్లి యొక్క ఉత్సవాలు రంగ వైభవంగా జరుగుతాయి. అసలు ఈ రాధమ్మ తల్లి ఎవరు? రాధమ్మ అంటే ధార తెలుసు కదా, రాధని తిరిగేస్తే ధార. మనకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నీళ్లను కనుక మనం చూసుకుంటే, కరెంటును కనుక మనం చూసుకుంటే ఎత్తు నుంచి పైనుంచి క్రిందకి ప్రవహిస్తాయి నీళ్ళు. అంటే హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీ లెవెల్కి మనకి క్రిందకి ప్రవహిస్తాయి. అటువంటి ఈ యొక్క రాధమ్మ తల్లి నివసించేటటువంటి కృష్ణుడు రాధమ్మ తల్లి ఉండేటటువంటి లోకాన్ని గోలోకం అని అంటాం. మనం ఉండేటటువంటి భూలోకం అనమాట. ఆ గోలోకంలో నీళ్ళు ఎప్పుడూ కూడా కింద నుంచి పైకి ప్రవహిస్తాయి. అంటే ఎనర్జీ ఫ్లోస్, వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ లోయర్ లెవెల్ టు హైయర్ లెవెల్ ఇన్ గోలోకం. అందువలన ఈ గోలోకానికి ఉన్నటువంటి ప్రత్యేకత అక్కడ అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా మన రాధమ్మ తల్లిని చక్కగా ఉపాసిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుని యొక్క రెండవ అవతారమే ఈ యొక్క రాధమ్మ తల్లి. అంటే రాధకి కృష్ణుడికి కూడా ఏ విధమైనటువంటి తేడా లేదు. స్వామి సాక్షాత్తు కృష్ణుడి లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తి ఏదైతే ఉందో అదే రాధమ్మ తల్లి. ఇప్పుడు శివుడిలో మనం ఇప్పుడు ఇలా కదులుతున్నాం, లోపల ఉన్న అంతర్గత శక్తి, దట్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ. ఆ ఎనర్జీ కృష్ణుడిలో ఉన్నటువంటి ఆ శక్తే మనకి రాధమ్మ తల్లి. ఈ ప్రకృతి అంతా కూడా పురుషుడు పరమాత్మ, పురుషుడు తర్వాత ప్రకృతి స్త్రీ స్వరూపం అనమాట. రెండు కలిసి ఉంటుంది. అంటే భగవంతుడు అమ్మవారు. కాబట్టి రాధమ్మ తల్లి రోజున ఉదయమే తెల్లవారుజాము నిద్ర లేవండి, లేచిన తర్వాత చక్కగా ఇల్లు అవన్నీ కూడా తుడిచేసుకొని చక్కగా మీరు ఇంట్లో ఒక చోట గోమయంతో అలంకారం చేసుకోండి. ఎందుకంటే రాధమ్మ తల్లి ఎవరో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి అవతారం, ఆమె రుక్మిణి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే భౌతికంగా మనకి ఈ యొక్క రాధమ్మ వేరు రుక్మిణి వేరు కింద అనిపిస్తుంది, కానీ రాధమ్మ తల్లి ఏంటంటే మానిఫెస్టెడ్ ఫామ్ అన్నమాట, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ లార్డ్ కృష్ణ. కాబట్టి సాక్షాత్తు ఆ రాధమ్మ తల్లిని మనం ఏం చేసుకోవాలంటే ఆ యొక్క కలసం తయారు చేసుకొని ఒక పీట వేసుకొని ఆ పీట మీద తెల్లటి టవల్ వేసుకొని దాని మీద బియ్యం పోసి తమలపాకులు వేసి పంచలోక పాలకులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులకి మనం ఎండు ఖర్జూరము, తర్వాత తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు వేసి రాధమ్మ తల్లికి ఒక కలసం పెట్టి ఆ కలసానికి మనము చక్కగా రాధాదేవిని ఒక పసుపు కొమ్ముని తాడికి దానికి కట్టి కలసానికి ఒక కొబ్బరికాయ జాకెట్ ముక్క పెట్టి ఆ రాధమ్మ తల్లిని అందులో కలస పూజ తర్వాత ఆమెని ఆహ్వానించాలి. మా రాధే అంటే శ్రీరాధే అంటే అమ్మవారికి అందులోకి ఆవాహనం అవుతుంది. ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజలు మనం జరిపించిన తర్వాత ఆ పూజలు అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి చక్కగా పూజ చేయాలి. రాధమ్మ తల్లికి కూడా శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఇష్టమైనటువంటి కీర్ అంటే చాలా ఇష్టం. ఆమె కీర్ వండితే అసలు శ్రీకృష్ణుడు మర్చిపోయేవాడు, తాను మర్చిపోయేవాడు అనమాట. వెన్న ప్రియుడు, తర్వాత పాలుని క్షీర ప్రియుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ పదార్థాలతో మనం కనుక ఈ యొక్క కీరను చేసి మనము రాధమ్మ తల్లి ఇచ్చినప్పుడు చాలా సంతోషపడేవాడు. అందుకని రాధమ్మ తల్లికి శ్రీకృష్ణుడి యొక్క ఆనందం చాలా అవసరం, అందుకే ఆమె రాధ అయింది. కాబట్టి ఆమెకందరికీ కూడా ఈ యొక్క కీర్ని మనం ఇచ్చి పుష్పాలతో అమ్మవారిని మనం రాధాష్టోత్తరాలు జరుగుతాయి, లేకపోతే మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకొని మనం ఈ యొక్క రాధమ్మ తల్లిని మనం పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మనల్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది. సాక్షాత్తు బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మ తల్లి దర్శనాలు ఇప్పటికీ కూడా భక్తులకు అవుతూ ఉంటాయి. ఎప్పుడో ఇది కట్టుకథలు కాదు, ఇది నిధి వనం అని ఒక వనం ఉంటుంది. అందులో ఆ వనములో శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మతో కలిసి గోపికలు అందరూ కూడా మీకు రాస లీలలు చేసేవారు, అంటే డివైన్ డ్యాన్స్ అంటారు. అది అటువంటి డివైన్ డ్యాన్స్ని
అక్కడ పశుపక్షాదులు అన్నీ కూడా తిలకిస్తాయి. ప్రకృతి అంతా పరవశించిపోతుంది, మరి పులకరించిపోతుంది ప్రకృతి అంతా. కానీ మన ఒళ్ళు కూడా పులకరించిపోతుంది. అక్కడ పశువులు, కోతులు, జంతువులు, మనుషులు అందరూ చూసేటటువంటి ఆ నిధి వనంలో సాయంత్రం 5 అయ్యేసరికి మనం నిధి వనాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలా. అక్కడ ప్రభుత్వం కూడా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే నిబంధనలు పెట్టింది. అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు అనమాట. అక్కడ చెట్లు చాలా ఉంటాయి, అంతా మెలికలు తిరిగినటువంటి మర్రి చెట్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అక్కడ విచిత్రం ఏమిటంటే నోరు లేని పక్షులు కూడా అప్పుడు దాకా అక్కడ ఉన్నవి ఎగిరిపోయి వెళ్ళిపోతాయి. అలాగే కోతులు ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ కోతులు ఇవన్నీ కూడా అవి వెళ్ళిపోతాయి అన్నమాట. రాత్రి ఎవరు ఉండరు. అయితే కొంతమంది దురాశపరులు, భక్తులైనటువంటి వాళ్ళు దేవుణ్ణి మనం డైరెక్ట్గా చూడలేము. ప్రతిరోజు కూడా దేవుడు ఇక్కడికి వచ్చి డివైన్ డ్యాన్స్ చేస్తాడు కదా, రాసలీలలు మనం దేవుని అమాంతం చూసేయచ్చు అనేటటువంటి ఉద్దేశంతో రాళ్ల వెనక నుంచి ఇంకొక చోట నుంచి దొంగతనంగా వెళ్ళి చూసేవారు. అలా చూసినటువంటి వాళ్ళు వెంటనే ఉన్మాదులైపోతారు, పిచ్చోళ్ళు అయిపోయారు. ఇప్పుడు కూడా పిచ్చోళ్ళు అయిపోయి అక్కడ నిధువనంలో తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి రాధమ్మ తల్లిని మనం చాలా, ఆమెని ఒక భక్తుడు ఉన్నాడు, ఒక సన్యాసి. ఆయన అంతా కూడా నిరంతరము ఎప్పుడు కూడా శ్రీకృష్ణోపాసన, రాధే మా రాధే రాధే అని చేసేవాడు. ఉపాసన అంటే ఏంటంటే మనం ఏదో చేసేస్తున్నాం గొప్పలా అనుకుంటాం. దేవుడు సృష్టించిన పువ్వుల్ని దేవుడికే పెడతాం, దేవుడు సృష్టించిన కాయల్ని దేవుడికే ఫలాలని అర్పిస్తాం, దేవుడికి సృష్టించినటువంటి పదార్థాలంతా దేవుడు సృష్టించింది. మన చేతుల్లో ఏమీ లేదు. దాన్ని చూసి నేను చాలా ఉపాసన చేశాను, నేను చాలా రాధోపాసుకుని కృష్ణోపాసుకుని మనం వెళ్ళ పిలుస్తూ ఉంటాం. ఏమి కుదరం. అటువంటి వాళ్ళకు కూడా ఆ తల్లి జగన్మాత రాధాకృష్ణులు ఇద్దరు కూడా దర్శనం ఇస్తారనమాట. వాళ్ళు ఎలా చేసిన ఒక సన్యాసి ఏం చేసేవాడు, అక్కడ ఉండి బృందావనంలో రోజు కృష్ణోపాసన, రాధాదేవి నామ ఉచ్చారణే అక్కడ ఉపాసన. ఆ రాధే మా రాధే అని తిరుగుతుంటే రోజు కూడా రాధాకృష్ణులు ఇద్దరు దర్శనం ఇచ్చేవారు అతనికి. అతను హాయిగా అలాగే కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఉండొచ్చు కదా, బుద్ధి పుర్రకు ఒక బుద్ధి అన్నట్టుగా అతనికి ఏంటంటే ఇక్కడ రాధమ్మ తల్లి దర్శనం కాకుండా అక్కడ కృష్ణుడు మన ద్వారకలో ఇస్తాడు, మనకి బృందావనంలోనే కాకుండా అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆలోచన వస్తే అది రాధాకృష్ణుడికి చెప్తే రాధాకృష్ణుల్ని ఇద్దరు చిన్నపిల్లల రూపంలో వచ్చి రోజు దర్శనం ఇచ్చేవారు. వాళ్ళు వెళ్ళక అక్కడ ఉండాలేమని ఎన్ని చెప్పినా సరే వెళ్లకుండా వెళ్తానంటే అప్పుడు సీరియస్గా చెప్తారు వాళ్ళు. ఏమని, నువ్వు కనుక వెళ్ళిపోతే ఇంక మళ్ళీ బృందావనంలో నీకు దర్శనం ఇవ్వము, నువ్వు ఎంత చించుకున్నా మేము ఇవ్వము అని చెప్తారు. వెళ్ళొద్దన్నా సరే శ్రీకృష్ణ రాధా మాటలు జవదాటి అతను వెళ్ళిపోతాడు, అక్కడ ఉంటాడు. అక్కడికి వెళితే అక్కడ కుదరదు. ఇక్కడ బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ అనేది ప్రేమతత్వంలో ఉంటాడు, స్నేహతత్వంలో ఉంటాడు, అందరితో కూడా ఫ్రీగా ఉంటాడు. అక్కడ ద్వారకలో వచ్చేసరికి రాజు, ఆయన ప్రోటోకాల్ ఉంటుంది, కొంచెం గంభీరంగా ఉంటాడు. ఇక్కడేంటి ఫ్రీగా బోలాబొలిగా ఉంటాడు. కాబట్టి అలా అక్కడ శ్రీకృష్ణ దర్శనం అవ్వకపోయేసరికి ఈ పిచ్చి సన్యాసి పాపం ఎంతో వెలవెల్లాడి అక్కడ ఉండలేక అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యా మళ్ళీ మధురకు వచ్చేస్తాడు, బృందావనానికి వచ్చేస్తాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ రాధాదేవి దర్శనం ఇవ్వట్లేదు, కృష్ణుడు దర్శనం ఇవ్వడం లేదు. వాళ్ళు అన్నమాట ప్రకారం అప్పుడు ఎంతో తలబాదుకొని ఏడుస్తుంటే చనిపోదామని అనుకుంటే అప్పుడు రాధమ్మ తల్లి వచ్చి నేను చెప్పినా నువ్వు వెళ్ళావు, అందుకని మేము వద్దని చెప్పినా సరే, కాబట్టి నువ్వు ఈ జన్మలో నీకు రాదు, కృష్ణుడు మాట అంటే మాట అని చెప్పి తాను కనబడి ఆమె చిన్నపిల్ల రూపంలో వచ్చి చెప్పి తర్వాత వెళ్ళిపోయి రావని. మరి ఆనాటి నుంచి కూడా శ్రీకృష్ణ రాధమ్మ తల్లిని ఆయన కీర్తిస్తూ అక్కడే ఉండిపోతూ ఇప్పుడు కూడా ఉన్నాడు అనమాట వెళ్ళినటువంటి బృందావనం. ఇలా అనేకమైనటువంటి 1-2 సందర్భాలు కాదు, అనేకమైనటువంటి సందర్భాలు, కథలు ఇవన్నీ నిజంగా వాస్తవాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రాధమ్మ తల్లి యొక్క అష్టమిని చేసుకోండి, ఆ రాధాదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు సంపాదించుకోండి. ఏ ఇస్కాన్కి వెళ్ళక్కర్లేదు, ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో మీరు చేసుకోండి. శ్రీరాధే శ్రీరాధే మారాధే మారాధే అని అనుకోండి. తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవి శుభమస్తు.